వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు రీసెంట్గా ఆర్బీఐ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అదేంటి అంటే చేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ ఇండియాస్ రెమిటెన్సెస్. అంటే ఈ రెమిటెన్సెస్ ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా ఇన్వర్డ్ రెమిటెన్సెస్ ఏ స్టేట్కి ఎంత ఉన్నాయి, ఏ స్టేట్ టాప్లో ఉన్నాయి, బాటంలో ఉన్నాయి అని చెప్పేసి ఒక రిపోర్టు రిలీజ్ చేయడం జరిగింది. మనందరికీ తెలుసు రెమిటెన్సెస్ అంటే ఎవరైతే ఫారెన్కి ఎంప్లాయ్మెంట్ కోసం కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారో వాళ్ళు పంపించే మనీ ఏదైతే ఉందో దాన్ని మనం రెమిటెన్సెస్ అంటాం. సో జనరల్గా కోర్స్ మనకు ఇండియన్స్ చాలామంది ఫారెన్లో సెటిల్ అవుతున్నారు, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో సెటిల్ అవుతున్నారు, యూఎస్లో సెటిల్ అవుతున్నారు, యూరోపియన్ కంట్రీస్లో సెటిల్ అవుతున్నారు. సో వాళ్ళు ఇండియాకి ఎంతో కొంత అమౌంట్ పంపిస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం. అయితే ఇది ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏ రాష్ట్రానికి ఎంత ఉంది అని చెప్పేసి ఒకసారి చూద్దాం. సో ప్రజెంట్ మనకున్న డేటా ప్రకారం చూస్తే ఈ రిపోర్ట్ దాన్ని బట్టి చూస్తే మనకు హయ్యెస్ట్ మహారాష్ట్రకు ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దాని తర్వాత కేరళ, తమిళనాడు, తెలంగాణ ఈ 4 స్టేట్స్ టాప్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. తెలంగాణ 8.1% షేర్ తోటి టాప్ 4th ఉంది. ఒకప్పుడు తెలంగాణ చాలా తక్కువనే ఉండేది ర్యాంకు, బట్ ఇప్పుడు 4th ర్యాంక్కి తెలంగాణ అనేది రీచ్ అయింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఈ మధ్యకాలంలో చాలామంది అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి మనకు ఈ డబ్బులు అనేది ఈ లోకల్ ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో వాళ్ళకు పంపిస్తూ ఉన్నారు. అయితే ఈ రిపోర్ట్లో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అదేంటి అని అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఇక్కడ మహారాష్ట్ర, తెలంగాణ, పంజాబ్ నుంచి ఈ స్టూడెంట్స్ మైగ్రేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఈ రిపోర్టు చెప్తూ ఉంది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. అంటే 3 స్టేట్స్ అనేవి ఈ మైగ్రేషన్, స్టూడెంట్స్ మైగ్రేషన్ని డామినేట్ చేస్తూ ఉన్నాయి. ఏంటివి మనకు మహారాష్ట్ర, తెలంగాణ అండ్ పంజాబ్. సో వీళ్ళు అక్కడికి వెళ్ళి మనకేంటి అని అంటే అక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఈ మైగ్రేషన్, ఈ డయాస్పొరా సెటిల్మెంట్ అనేది ఏదైతే ఉందో అది ఈ ఒకప్పుడు మిడిల్ ఈస్ట్లో చాలా ఎక్కువగా ఉండేదని చెప్తుంది రిపోర్టు. జీసీసీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మనకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా ఎక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనకు హై ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ యూరోపియన్ కంట్రీస్, యూఎస్, కెనడా వీటిలలో సెటిల్మెంట్ ఎక్కువగా ఉందని కూడా ఈ రిపోర్టు చెప్తూ ఉంది. సో మనకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ డైరెక్ట్ అడగొచ్చు, లేదంటే డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం రాసేటప్పుడు దీన్ని కోట్ చేయొచ్చు. అంటే ఇది ఒక తెలంగాణకు సంబంధించి ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ అని మాత్రం డెఫినెట్గా చెప్పొచ్చు.